Hi everyone, welcome back to my channel. I am Prasanna Reddy Wellness Coach. సో ఈరోజు మీకు నేను హెల్తీ యాక్టివ్ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. సో హెల్తీ యాక్టివ్ లైఫ్ స్టైల్ అంటే ఏంటి, ఆరోగ్యకరమైన జీవన విధానం మనకి ఖచ్చితంగా ఉండాలి అని అంటే ఫైవ్ పిల్లర్స్ ఆఫ్ లైఫ్ అని చెప్పొచ్చు. ఈ 5 పిల్లర్లు చాలా ఇంపార్టెంట్ మన లైఫ్కి. మనం హెల్తీగా యాక్టివ్గా లైఫ్ స్టైల్ మనం మెయింటైన్ చేసుకోవాలి, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని మనం అలవర్చుకోవాలి అంటే ఈ 5 రకాల అలవాట్లు అనేది ఖచ్చితంగా మన జీవితంలో మనం ఖచ్చితంగా మార్చుకోవాలి. అవేంటంటే, ఒకటి నెంబర్ 1, 80% ప్రాపర్గా న్యూట్రిషన్తో కూడిన ఆహారం, పోషకాహారం. 80% మనం ఖచ్చితంగా మన డైట్ ద్వారా, మనం తీసుకునే ఆహారం ద్వారా మన బాడీకి ఇస్తున్నామా లేదా అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. 80% మనం తీసుకునే ఆహారం మీదే, మీరు ఏం తీసుకుంటున్నారు అనే దాని మీద మాత్రమే మన బాడీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఏదైతే మనం ఇంటర్నల్గా లోపలికి మనం ఫుడ్ రూపంలో ఇస్తున్నామో అదే మనకు బయటకు కనిపించే శరీరం. ఓకే. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే 20% ఫిజికల్ యాక్టివిటీ. ఫిజికల్గా మన బాడీ యాక్టివ్గా ఉండాలి అని అంటే ప్రాపర్గా ఎక్సర్సైజ్. 20% అంటే ఎవ్రీడే మీరు 20 నుంచి 30 నిమిషాలు ఫిజికల్ యాక్టివిటీ అనేది చేస్తున్నారా లేదా, అంటే మీరు అది వాకింగ్ చేయండి, ఎరోబిక్స్ చేయండి, యోగా చేయండి, జుంబా చేయండి, ఎనీథింగ్. సో మీరు బాడీ యాక్టివ్గా ఉంచుకోవడానికి ఫిజికల్గా మనకు ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది ఎవ్రీడే 20 నుంచి 30 నిమిషాలు మినిమం మనకున్న టైంలో మనం ప్లాన్ చేసుకుంటే చాలా చాలా మంచిది. అలాగే థర్డ్ వన్ ఏంటంటే ప్రాపర్ హైడ్రేషన్, అంటే వాటర్. సో మీ బాడీలో కరెక్ట్గా ఫ్లూయిడ్ లెవెల్స్ మనకి హెల్తీగా మెయింటైన్ అవ్వాలంటే ప్రాపర్ వాటర్ అనేది మీరు బాడీకి అందించాలి. సో నీరు శాతం అనేది తగినంతగా మన బాడీలో మెయింటైన్ అవ్వాలి. అంటే బాడీని డీహైడ్రేషన్ అవ్వకుండా సో హైడ్రేషన్లో ఉంచుకునేటట్టు ఎప్పుడూ చూసుకోవాలి. అంటే ప్రాపర్ వాటర్ అనేది మీరు తీసుకోవాలి. పర్ 20 kgsకి మినిమం 1 లీటర్ వాటర్ అనేది కంపల్సరీ మీరు బాడీకి అందించినట్లయితే ఎప్పుడు కూడా మీ బాడీ హైడ్రేషన్లో ఉండేటట్టు మీరు మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. 4, స్లీప్. సో నైట్ టైం స్లీప్, రాత్రిపూట నిద్ర అనేది 6 నుంచి 8 గంటలు ఖచ్చితంగా మీరు ప్లాన్ చేసుకోవాలి. సో డే టైంలో నిద్రపోవడం, సో నైట్ టైం తెలియకుండానే మనకి లేట్ అయిపోతూ ఉంటుంది, ఎర్లీగా లేవలేము. సో ఇట్లా మన టైం షెడ్యూల్ అనేది మారిపోతూ ఉంటుంది, డే టైం షెడ్యూల్ కానీ ఇట్లా. సో మీరు నైట్ తొందరగా పడుకోవడం, ఎర్లీగా లేవడం అనేది మీరు ఖచ్చితంగా మీరు అలవర్చుకోవాలి. నైట్ టైం స్లీప్ అనేది 6 నుంచి 8 గంటలు అనేది ఖచ్చితంగా ఉండాలి మన డైలీ లైఫ్లో. 5, స్ట్రెస్, ఒత్తిడి ఖచ్చితంగా మనం తగ్గించుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి ఉంది, స్ట్రెస్ ఉంది. ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ప్రకారం మనకున్న ఈ బిజీ షెడ్యూల్ కానివ్వండి, ఇదంతా చూసుకుంటే సో ప్రతి ఒక్కరికి స్ట్రెస్ ఉంది. వాళ్ళ లైఫ్కి తగినట్టు వాళ్ళకున్న స్ట్రెస్. కానీ ఈ స్ట్రెస్ మనకి ఎంతవరకు మనం దాన్ని తీసుకుంటున్నాం, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకుంటున్నాం, ఎంతవరకు మాత్రమే మనం తీసుకోగలుగుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే సో స్ట్రెస్ ఉన్నప్పుడు దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా దాన్ని మనం పక్కన పెట్టాలి, ఎంతవరకు తీసుకోవాలి, ఎట్లా వదిలేయాలి అనేది మనం ప్రాపర్గా మనం కొంచెం కాన్షియస్గా ఉండాలి స్ట్రెస్ విషయంలో. సో నేను చెప్పిన ఈ 5 పిల్లర్స్, ఈ 5 ఏవైతే ఉన్నాయో సో మనకి ప్రాపర్ డైట్, 80% న్యూట్రిషన్తో కూడిన ఆహారం. సెకండ్ థింగ్ ఏంటంటే మనకి ఎక్సర్సైజ్. 3, ప్రాపర్ హైడ్రేషన్, వాటర్. అలాగే స్లీప్. 4, 5, స్ట్రెస్. సో వీటిల్లో మన లైఫ్లో ఏది మిస్ అయినా కూడా మనకి బాడీ అనేది హెల్త్ పరంగా చాలా ఛాలెంజెస్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా మీ డైలీ లైఫ్ స్టైల్లో వీటిలో మీకు ఏది మిస్ అవుతుందో చూసుకొని దాన్ని ఖచ్చితంగా మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. అంటే మీరు ఏది మిస్ అవుతుంది, ప్రాపర్ డైట్ మిస్ అవుతుందా, లేదంటే స్లీప్ మిస్ అవుతుందా, వాటర్ మిస్ అవుతుందా, స్ట్రెస్ ఎక్కువ ఉందా మీ బాడీలో, అట్లాగా ఫిజికల్ యాక్టివిటీ మిస్ అవుతుందా. సో వీటిలో ఏది మిస్ అవుతుంది మీ డైలీ లైఫ్లో మీరు చూసుకొని దాన్ని మీరు అలవర్చుకోవడానికి ప్రయత్నిస్తారని అనుకుంటున్నాను. ఓకే. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు హెల్తీగా బరువు తగ్గాలనుకుంటున్నా, బరువు పెరగాలనుకుంటున్నా సో వీడియో చూస్తున్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.